హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నేను ఈరోజైతే రాత్రి మిగిలిన అన్నంతో పులిహోర అయితే చేస్తున్నానండి. ముందుగా 4 పచ్చిమిరకాయలు అయితే తీసుకున్నాను, చిన్న అల్లం ముక్క తీసుకున్నాను. వాటిని అయితే సన్నగా తరుక్కోవాలండి. తర్వాత పోపు దినుసులు అయితే తీసుకోవాలి. పచ్చిశనగపప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు. తర్వాత అయితే గ్యాస్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని 2 టేబుల్ స్పూన్స్ అయితే ఆయిల్ వేసుకోవాలి. నేనైతే ఆయిల్ పోసుకుంటున్నానండి. తర్వాత అయితే పోపు దినుసులు అయితే అందులో వేసుకుని ఫ్రై చేసుకోవాలండి మీడియం ఫ్లేమ్లో. ఈ విధంగా అయితేని తర్వాత తరుక్కున్న పచ్చిమిరకాయలు, అల్లం ఉన్నాయి కదండి, అవి వేసుకుని అవి కూడా ఫ్రై చేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయ్యాక 1/2 టీ స్పూన్ పసుపు, చిటికెడు ఇంగువ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి, పచ్చివాసన రాకుండా. పోపు దినుసులు అయితే ఫ్రై అయిపోయినాయి. తర్వాత అన్నం ఉంది కదండి, ఆ అన్నం అయితే అందులో వేసుకుని బాగా కలుపుకోవాలి. తర్వాత అయితే ఉడకబెట్టిన చింతపండు ఉంటుంది కదండి, అవైతే 2 టేబుల్ స్పూన్స్ అయితే నేను వేసుకున్నానండి. తర్వాత సాల్ట్ మీకు రుచికి సరిపడా, మీరు ఎంత తింటారో మీ చాయిస్ వేసుకున్న తర్వాత పులిహోర అయితే రెడీ అయిపోతుంది. అంతే ఫ్రెండ్స్, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్.